అదే మీరు అన్నారు కదా సర్వైవల్ ప్రాబ్లమ్. తర్వాత అసలు మీ మీ ప్రయాణం అన్నది ముందుకు ఎలా సాగిందండి? నేను ఇట్లా కంటిన్యూగా మేకప్ డిపార్ట్మెంట్లో చేశాను. తర్వాత విజయశాంతి గారికి పర్సనల్గా అవును. అక్కడికి ఎట్లాగా అసలు మీ షిఫ్ట్ నాకు అర్థం కాలే. అంటే ఒక తమిళ సినిమాలో తను యాక్ట్ చేయడం అంటే వాళ్ళ ఫాదర్ నన్ను పర్సనల్గా చేయమని అడిగారు. సరే తను పర్సనల్గా చేయడం తర్వాత నేను నేర్చుకున్న నా ఎక్స్పీరియన్స్ అంతా తను బాగుంటే బాగుంటానని అని. తర్వాత ఫాదర్ మదర్ చనిపోయారు. తనకి డేట్స్ చూడటం, ఇంకా తన స్క్రిప్ట్లన్నీ వినడం, సినిమాలు సెలెక్ట్ చేయడం, తన ఎదుగుదలకి ఇండైరెక్ట్గా ఉండి ఒక స్టేజ్ వరకు తను అయిన తర్వాత ఆ తర్వాత నేను నా కోసం నేను పని చేసుకున్నాను. అదే ఆవిడకి బాగా వర్క్ చేయడం ద్వారా మీరు కూడా ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు. అంతే కదండి. ప్రొడ్యూసర్ల దగ్గర కానీ డైరెక్టర్ల దగ్గర కానీ ఆ విధంగా ఆవిడ మీకు హెల్ప్ అయ్యారు. నేను తన దగ్గర పనిచేసిన తర్వాత నేను ఫస్ట్ సినిమా తీసిన ధర్మయుద్ధం రాజశేఖర్తో, భగీరథ ఆర్ట్ పిక్చర్స్. దాంట్లో ఆవిడ హీరోయిన్ కాదు కదా. ఫస్ట్ నేను డైరెక్ట్ చేసింది పెద్దరికం, అంతే. దాంట్లో ఆవిడ లేదు. మళ్ళీ నేను ఆవిడతోటి కర్తవ్యం సినిమా తీశాను. కర్తవ్యం సినిమా తీసిన మన శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా సైలెంట్ పార్ట్నర్గానే ఉంచి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఆ సినిమా కూడా తనకి లైఫ్ కూడా పెద్ద హెల్ప్ అయింది. లేడీ అమితాబ్ బచ్చన్ అంత పేరు అప్పుడే కదా. అంటే తను బాగుంటే నేను బాగుంటాను వర్క్ చేశాను. తను పెద్ద టాప్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత నేను బిజీ అయి నా పనికి నేను చేసుకున్నాను. అదేలేండి.